తెలుసుకో తెలుసుకో నేస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనములో మనం ఈ రీతిగా చదువుచున్నాము. అయితే వారు వీనిని వద్దు అనగా యేసును వద్దు, బరబ్బను మాకు విడుదల చేయుము అని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందుపోటు దొంగ. ప్రభువైన యేసుక్రీస్తు నందు పిలాతుకు ఏ దోషమును కనబడలేదు. యూదుల వాడుక ప్రకారము పస్కా పండుగ సమయమున వారి నిమిత్తము పిలాతు ఒకని విడుదల చేయువాడు. అందుకని నేను యేసును విడుదల చేతునా అని యూదులను అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. మానవుడు తన పాపమును బట్టి తన కొరకు రక్షకుని కాదు గాని ఒక పాపిని ఏర్పరచుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు పాపమును ఎరగడు. ఆయన యందు ఏ దోషమును లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అయినప్పటికీ పాపి అయిన మానవుడు ఆయనందు విశ్వాసముంచుట ద్వారా రక్షింపబడవలనని తన్ను తాను సిలువకు అప్పగించుకొనెను. నేడును మనుషులందరి ఎదుట 2 మార్గములున్నవి. వాటిలో ఒకదానిని ఏర్పరచుకొనవలసి ఉన్నది. అది సత్యమునా, అబద్ధమునా, విమోచననా, నాశనమునా, ప్రభువునా, పాపమునా. సువార్తను విని ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించువాడు రక్షింపబడును. ఎవడైతే సువార్తను తృణీకరించి అబద్ధమును ఏర్పరచుకొనునో వాడు పాపమును బట్టి నాశనమును ఏర్పరచుకొనును. మీ నిమిత్తము మీరు దేనిని ఏర్పరచుకొన కోరుచున్నారు? తెలుసుకో